ఇక్కడ సార్ అంత అయిపోయింది 10 లక్షల తప్పించుకోవాలని చూస్తుంది. చనిపోయిన తిరుపతి బీజేపీ సిటీ సెక్రటరీని. ఇక్కడ మా ఏరియాలో ఉండే పనిచేసే అబ్బాయి 3 సంవత్సరాల సంది ఇక్కడ పనిచేస్తున్నాడు. నిన్న స్టాఫ్ సెక్రటరీ మీదికేం కింద పడ్డా కానీ ఆయన కాలుకు దెబ్బ తాకిందని చెప్పి ఇంతవరకు ఎండీ వచ్చి చూడలేదు. 3 సంవత్సరాల పనిచేసే పిల్లానికి ఎండీ వచ్చి చూడలేదు. ఇవాళ న్యాయం చేయమంటే ఏం చేయము మీరు బయటికి పోండి అని చెప్పి ఇలా బయటికి దూకేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ బయటికి పోయినా కానీ పొద్దుగాల న్యాయం చేస్తే బాడీ వెళ్ళిపోయినాక ఎవరు న్యాయం చేస్తాడు? ఎవరు చూడ ఇంత పెద్ద హాస్పిటల్కే మేనేజ్ హాస్పిటల్కే కుమ్ము కాచుకొని ఈ గరీబ్ అయినా ఆయన ఉన్నాడు. ఒక 22 సంవత్సరాల పిల్లాడు, తండ్రికి 2 కొడుకులు, పిల్లాడు చిన్న పిల్లాడు చదువుకుని పిల్లాడు ఒక్కడి మీదే కుటుంబ భారం నడుస్తుంది. ఈయన న్యాయం చేస్తేనే కుటుంబం మొత్తం సల్లగా కుటుంబాన్ని మొత్తం రోడ్డు మీద తీస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఒక్కరు చనిపోతే మొత్తం కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. దాన్ని న్యాయం చేయమంటే న్యాయం చేయం ఏం చేసుకోబోతుంది మేనేజ్మెంట్. ఇలా ఇంతమంది వస్తేనే మేనేజ్మెంట్ అంటే పొద్దుగాలు ఇంకా వేరే వ్యక్తి ఏం కావాలి?